మేము వెళ్ళేటప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకెళ్ళాం హైదరాబాద్ కిరాయి. రిటర్న్ లో ఏంటంటే మాకు పేపర్ లోడ్ కాబట్టి ఎఫ్ఐఎల్ ఎందుకనంటే సిస్టమ్ ఏంటంటే దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చేసిండు. ఒక్క చిన్న సెన్సార్ లైట్ వెలిగిందంటే బండి ఆపాల్సిందే, మూవ్ చేస్తే మాత్రం అంతే పరిస్థితి. వచ్చేసి మొత్తం 6 గేర్స్ ఆప్షన్ ఇచ్చిండు ఒకటి, ఇంకోటి ఈకో ప్లస్ ఆప్షన్. BS6 బండ్లన్ అనేటిది చాలా జాగ్రత్త నడపాలి. BS4 ఈ రోజు నా ట్రిప్ వచ్చేసి ఐచర్ ప్రో 2095 XP. ఈ వెహికల్ లో నేను వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా. బండి మాత్రం చాలా బాగుంది, లేటెస్ట్ మోడల్ వర్షన్ BS6 వెహికల్ ఐచర్. మామూలుగా అంటే మామూలుగా లేదు వెహికల్ మాత్రం. పాత బండ్లకు ఈ బండ్లకు చాలా వెరైటీస్ ఇచ్చిండు. ఆ వెరైటీస్ ఏందో కూడా చూద్దాం, ఇంటీరియర్ లో చూద్దాం, ప్లస్ మళ్ళా బాడీలో బయట ఏమేమి చేంజెస్ ఇచ్చిండో కూడా చూద్దాం. లేటెస్ట్ వర్షన్స్ ఏమి ఇచ్చిండో ఒకసారి క్యాబిన్ లోకి ఎక్కేసి చూద్దాం. మన ఛానల్ ని ఇప్పటి వరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ ఉండటం వల్లనే ఇన్ని వీడియోస్ చేయగలుగుతున్నా. సబ్స్క్రిప్షన్ కూడా పెరుగుతుంది. మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. వీడియో ఎలా వచ్చిందని చెప్పేసి అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మనకు ఈ మెయిన్ గా ఈ బండిలో అయితే టోటల్ సెన్సార్ ఏది చూడండి, మొత్తం ఎన్ని సెన్సార్ లైట్స్ ఉంటాయో చూడండి. మొత్తం అన్ని సెన్సార్ లైట్స్. ఇందులో ఏ ఒక్క చిన్న సెన్సార్ లైట్ వెలిగిందంటే బండి ఆపాల్సిందే, మూవ్ చేస్తే మాత్రం అంతే పరిస్థితిగా. ఈకో ఆప్షన్ ఇచ్చిండు ఒకటి, ఇంకోటి ఈకో ప్లస్ ఆప్షన్ కూడా ఇచ్చిండు. అంటే డబుల్ మైలేజ్ తోటి ఈ వెహికల్ వర్షన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఐచర్ షోరూమ్ వాళ్ళే మనకు ఇన్బుల్ట్ టేప్ అనేది ప్రొడ్యూస్ చేసిర్రు. అటొక స్పీకర్ ఉంటుంది, ఆ డోర్ కి అదొక స్పీకర్, ప్లస్ మళ్ళా మన డ్రైవర్ సైడ్ డోర్ కి ఒక స్పీకర్. అంటే కంప్లీట్ 2 స్పీకర్స్ ప్లస్ ఇది ఇన్బుల్ట్. ఐచర్ షోరూమ్ వాళ్ళే దీన్ని ఇన్బుల్ట్ చేసేసి ఇస్తారన్నమాట. పాత వెహికల్స్ కి అయితే టేప్ మాత్రం ఇవ్వలేదు. ఈ BS6 వర్షన్ బండ్లకు మాత్రం టేప్ తో సహా ఇచ్చేసిండు. నాకు ఏసీ ఇవ్వలేదు, ఓన్లీ బ్లోయర్స్ ఇచ్చిండు. ఖాళీ మనకి ఏంటంటే ఫ్యాన్ గాడ్ పేలాగా వస్తుందో అలాగే ఇచ్చేసిండు. ఇది మాత్రం బ్లోయర్స్. ప్రెషర్ కూడా పెట్టుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది, అందుకే ఇది ఆప్షన్ ఇచ్చేసిండు. ఇంకో సిస్టమ్ ఏంటంటే దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చేసిండు. ఈ బండ్లో ఏంటంటే క్రూజ్ కంట్రోల్ మనము ఒక 60, 70, 80 స్పీడ్ లో మన క్రూజ్ కంట్రోల్ లో మనం ఇది పెట్టేసామనంటే అది ఆటోమేటిక్ వెళ్ళిపో. సపోజ్ నేను ఒక 60 స్పీడ్ లో క్రూజ్ కంట్రోల్ పెట్టేసి నేను ఆటోమేటిక్ గా సెట్ చేసి కాల్ రిమూవ్ చేస్తాయి, అప్పుడు ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతుంది బండి. మళ్ళీ నేను ఎప్పుడైతే బ్రేక్ మీద నా లెగ్ అయితే పెడతానో అప్పుడు క్రూజ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఆ విధంగా దీనికి ఆప్షన్ మాత్రం చాలా బాగా ఇచ్చిండు, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్. ఈ వెహికల్ గురించి ఇంతగానని ఎందుకు చెప్తున్నా అంటే నైట్ ఈ వెహికల్ ని డ్రైవ్ చేసిన కాబట్టి ఈ వెహికల్ గురించి నేను చెప్తున్నా. స్టీరింగ్ కూడా మంచిగా ఉంది, కంఫర్టబుల్ గా. ఇట్లా మనకు కంఫర్టబుల్ ప్రకారం లాంగ్ జర్నీ చేస్తాం కదా, ఇట్లా దగ్గర పెట్టుకొని కంఫర్టబుల్ గా చేసుకోవడానికి ఇట్లా బాగుంటది. హైట్ వైజ్ గా మన హైట్ ని బట్టి మన స్టీరింగ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కార్ సిస్టమ్ టైప్ లో ఇది LED లైట్స్ ఇచ్చేసిండు, క్యాబిన్ LED లైట్స్. ఇట్లా అంటే ఆన్ అవుతాయి, ఇట్లా అంటే ఆఫ్ అవుతుంది. ఇంకోటి ఇది ఏమన్నా పేపర్స్ ఇట్లా ఏమైనా పెట్టుకోవడానికి ఇందులో చిన్న ఎమర్జెన్సీ పేపర్స్ ఉంటాయి కదా, ఏమన్నా అదొకటి వాటికి ఈ స్పేస్ ఇచ్చిండు. మళ్ళీ ఇంకోటి ఇది సన్ ప్యాడ్, మన కళ్ళకి ఏమన్నా ఎండ ఇట్లా కొట్టకుండా ఇది మనకు ఉంటది. ఈ బండికి వచ్చేసి మొత్తం 6 గేర్స్, ఒకటేమో రివర్స్, మిగతా అన్ని 5 గేర్స్ ఉంటది. అంటే రివర్స్ గేర్ తో కలిపి మొత్తం 6 గేర్స్. దీనికి హ్యాండ్ బ్రేక్ కూడా ఇక్కడ వేయడం జరిగింది మనకు కంఫర్టబుల్ గా. ఇప్పుడు కూడా సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి, ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి సీట్స్ విత్ హెడ్ రెస్ట్. మనం ఇట్లా మనకు మెడ నొప్పిలకి ఇట్లా ఏమన్నా లేవకుండా ఇట్లా మనం రెస్ట్ తీసుకొని భలేగా ఉంది. సీట్లు కూడా చాలానే బాగున్నాయి. సెన్సార్ బండ్లతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా కూడా. BS6 బండ్లను అనేటిది చాలా జాగ్రత్త నడపాలి. BS4 బండ్లను ఎట్లా నడిపినా కూడా ఏం కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే BS4 బండ్లు ఇక్కడ ఆగిపోయినా కూడా మనకేమన్నా వెహికల్ గురించి కొంచెం ఐడియా ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. అదే ఇప్పుడు BS6 వెహికల్ అనుకో మనం చేసుకోరాదు. కంప్లీట్ షోరూమ్ కన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే దగ్గర పాట్ల ఎవరన్నా ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ వాళ్ళు ఉన్నా వాళ్ళు వచ్చి చూడాలి. మనం చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. బయట అవుట్లుక్ కూడా చూద్దాం ఒకసారి ఐచర్ది. ఏంటంటే కంప్లీట్ 2 సిలిండర్స్ ఇచ్చిండు, ఎయిర్ సిలిండర్స్. ఇదొక సిలిండర్, ఇదొక సిలిండర్, 2 సిలిండర్లు ఇచ్చిండు. సైలెన్సర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది డిఫరెంట్ లుక్ తోటి, డిఫరెంట్ మెకానిజం మెటాబోలిట్ తోటి ఈ వెహికల్ అనేది తయారు చేసిండని నాకు అనిపిస్తుంది. ఈ డీజిల్ ట్యాంక్ కూడా 200 లీటర్స్ ఆఫ్ డీజిల్ ట్యాంక్. ఇది కంప్లీట్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ తోటి ఇచ్చేసిండు.
ఇది ఒక్కటే దీంట్లో మైనస్. ఎందుకంటే డీజిల్ ట్యాంక్ ఎప్పుడన్నా కూడా ఐరన్ తోటి ఉండాలి, ఐరన్ తోటి ఉంటేనే బాగుంటది. ఈ డీజిల్ ట్యాంక్ పక్క పోంటే డెఫ్ ఆయిల్ కూడా ఇచ్చేసిండు. ఈ డెఫ్ ఆయిల్ ఎందుకనంటే పొల్యూషన్ తగ్గించడానికి డెఫ్ ఆయిల్ అనేది ప్రజెంట్ BS6 బండ్లకు చాలా వెహికల్స్ కు ఇచ్చిండు. పొల్యూషన్ ఏంటంటే మనకు బండ్లో నుంచి వెళ్ళి వచ్చే బ్లాక్ స్మోక్ ఉంటుంది కదా, అది తగ్గించడానికి కోసం ఈ డెఫ్ ఆయిల్ సిస్టమ్ అనేది పెట్టేసారు. చాలా సిస్టమ్ బాగానే ఉంది. ఎందుకంటే మనం నేచర్ని కాపాడుకుంటేనే మనకు కూడా హెల్త్ అనేది, అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది. ఈ బ్యాటరీ కూడా పక్క పొంట ఇచ్చేసిండు. ECU కట్ ఆఫ్ కూడా ఇచ్చేసిండు. ఈ బ్యాటరీ కట్ ఆఫ్, ఇక్కడ బ్యాటరీ కట్ ఆఫ్ చేసినామంటే పవర్ సప్లై అనేది ఆగిపోద్ది. పాస్ కాదు, కరెంట్ అనేది పాస్ కాదు. మళ్ళీ దీన్ని ఆన్ చేస్తేనే మనకు పవర్ సప్లై అనేది జనరేట్ అవుతుంది. స్టీరింగ్ ఆయిల్ పోసేది ఇది. ఇది వచ్చేసి కూలెంట్ వాటర్. ఇంకో ఇది వచ్చేసేమో లిఫ్ట్. ఇది క్యాబిన్ ఓపెన్ చేయడానికి ఇది ఒక లిఫ్ట్. ఇట్లా కిందికి ఇట్లా పైకి అంటే క్యాబిన్ మొత్తం లేచి ఆ లోపల ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నప్పుడు తీస్తారు. మిగతా టైంలో మాత్రం దాన్ని ముట్టుకోరు. ఈ బండికి వచ్చేసి టోటల్ గా ఈ ఫ్రంట్ మిర్రర్స్ కాకుండా కూడా ఈ మిర్రర్ కూడా ఇచ్చిండు. ఎందుకనంటే కింద ఏమన్నా కటింగ్ టైంలో పక్క పొంట ఏమన్నా బొందున్నా ఏదున్నా కూడా క్లియర్ గా విజన్ అవ్వడానికి ఈ మిర్రర్ తో పాటు ఈ మిర్రర్ కూడా ఇచ్చేసారు. ఇదేంటి అంటే మనకు డ్రైవర్ కి ముంగట అవపడదు కదా, ఈ మిర్రర్ లో చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా కంఫర్టబుల్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని ఇక్కడ ఒక మిర్రర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. చాలా సేఫ్టీ అండ్ చాలా డ్రైవర్ కూడా డ్రైవింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కట్అవుట్ లో LED లైట్ సిస్టమ్ ఇచ్చిండు. ఈ బల్బ్స్ 2 బల్బ్స్ ఇచ్చేసిండు. ఇది ఇండికేటర్. 2 వైపర్స్ ఇచ్చిండు. ప్లస్ దీంట్లో ఏంటంటే దీనికి వాటర్ ఫ్లో సిస్టమ్ కూడా ఇచ్చిండు. గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి డైరెక్ట్ స్టీరింగ్ పక్క పోంటే ఇట్లా స్విచ్ చేస్తే వాటర్ పోస్తా అంటే వైపర్ క్లీన్ చేస్తా ఉంటది. సో ఏంటంటే ఇట్లా మిర్రర్స్ క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. ఎందుకనంటే ఈ మిర్రర్స్ చాలా బయటకు ఉంటాయి కదా, మనం పార్కింగ్ చేసినప్పుడు ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం బండి స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. మేము వెళ్ళేటప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకెళ్ళాం హైదరాబాద్ కిరాయి. రిటర్న్ లో ఏంటంటే మాకు పేపర్ లోడ్ కాబట్టి ఏమన్నా వర్షం కొడితే తడిస్తాయి అని చెప్పేసి అని మేము పరదా కట్టేసుకున్నాం పైన. ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి కదా ఎప్పుడైనా కూడా. టైర్లది కెపాసిటీ మాత్రము బండికి తగ్గట్టు ఇచ్చేసిండు. ఆ లెంత్ అయినా, విడ్త్ అయినా, సైజ్ అయినా కూడా. స్టెపిన్ టైర్ కింద ఇచ్చేసిండు. అక్కడ కొన్ని బండ్లకి ఇటు ఉంటాయి కానీ ఐచర్ బండ్లకి ఏంటంటే అక్కడనే ఉంటాయి. ప్రతి ఒక్క బండికి సేఫ్టీ బంపర్ ఉండాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా గూడ్స్ బండ్లకు. ఎందుకనంటే చిన్న వెహికల్స్ వాళ్ళకు నైట్ పూట అవపడక కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. ఈ బంపర్ ఉంటే ఏందనంటే ఇది వరకే స్టాప్ అయిపోతారు గుద్దుకొని. షోరూమ్ వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేసే కస్టమర్లకు ఇస్తారు. రివర్స్ ఇండికేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఆబ్జెక్ట్స్ ఉన్నా లేకపోతే మనుషులున్నా ఎవరున్నా కూడా ఆ క్యాబిన్ లోపల మాత్రము డ్రైవర్ కు ఇండికేషన్ వస్తుంది. అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. బాడీ లెంత్ కూడా కొంచెము పొడుగే ఇచ్చేసిండు పాత వెహికల్స్ కంటే. ఈ వెహికల్స్ కి ఎంతైనా కూడా ఐచరే. లోడ్ ఎంత మోస్తుందో హార్స్ పవర్ కూడా అంతే ఉంటుంది ఐచర్ కి. ఐచర్ అంటే గుర్రం లెక్కనే బండ్లు ఉంటాయి, గుర్రం లెక్కనే బండ్లు ఉరుకుతాయి. ఓవరాల్ వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. వెహికల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, మన ఛానల్ని ఇప్పటి వరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ ఉండటం వల్లనే నేను ఇన్ని వీడియోస్ చేయగలుగుతున్నా. మన సబ్స్క్రిప్షన్ కూడా పెరుగుతుంది. మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియో ఎలా వచ్చిందని చెప్పేసి అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్. వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నా. See you in the next vlog.